వేలాది నక్షత్రాలలో ఒకటి నిశ్శబ్దంగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే దానిని అమ్మవారే ఎన్నుకున్నారు. ఆమె ఆశీర్వాదంతో ఆ నక్షత్రం మేల్కొంది. పవిత్రంగా, ప్రకాశవంతంగా దివ్య యాత్ర కోసం సిద్ధమై. భూమికి దిగే ముందు మార్గం శుభ్రమవ్వాలి. విజ్ఞానను తొలగించేవాడు, ప్రారంభాలను రక్షించేవాడు శ్రీ గణపతి తన దీవెనలు ప్రసాదించాడు. అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. నిశ్శబ్దం నుండి శక్తి పుట్టింది. శివుడు తన శాంతి, బలం, విశ్వశక్తిని ప్రసాదించాడు. ధర్మాన్ని కాపాడే, తరతరాలకు దీవెనలిచ్చే శ్రీనివాసుని కృపతో ఆమె జీవనయాత్రకు సిద్ధమైంది. దేవతల ఆశీర్వాదాల తరువాత ఆ నక్షత్రం జీవరూపంలో భూమికి దిగింది. అందరూ బాగున్నారు కదా? నా మనవరాలు నామకరణానికి విచ్చేసిన బంధుమిత్ర సపరివార సమేతులందరికీ స్వాగతం. పిల్లలు సూర్య, సుమ, తేజ, యామిక, స్కందన్ ఎలా ఉన్నారు? బాగున్నారులే. పైనుండి అందర్నీ చూస్తూనే ఉన్నాను. ఏం వరాలు మనువళ్ళు మనవరాళ్లను బాగా చూసుకుంటున్నావా? నీ ఆరోగ్యం కూడా చూసుకోవే. జీవితంలో నేను సంపాదించిన గొప్ప ఆస్తి నువ్వు మరియు మన కుటుంబం. ఇలాగే ఎప్పుడూ మీరు కలిసిమెలిసి జీవించండి. సరే, కన్నుల పండుగగా నామకరణము జరుగుతా ఉంది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. పైకి వచ్చిన మతిమరుపు పోవటం లేదు. నేడు నా మనవరాలు నామకరణం. చిట్టి తల్లి పేరు కొత్తూరు హన్విశ్రీ. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపై మళ్లీ వచ్చే కార్యక్రమాలలో కలుద్దాం.